వామ్మో! దీన్ని చూస్తుంటేనే పెయ్యంతా జర్లు వాకినట్టు జలధరిచ్చినట్టు అనిపిస్తున్నదిరే. టీవీలల్లా ఫోన్లల్లా చూస్తున్నా మీకే గట్ల అనిపిస్తే దాన్ని తింటున్నోళ్లకు ఎట్లా అనిపించి ఉంటదో ఒక్కపారి మీరే ఊహించుకోండ్రి. ఈ ఎగ్ పప్పు కర్రీపప్పు తీసుకున్నాం. మా బాబు అక్కడనే ఎగ్ పప్పు తినేసిండు. తినేసినాక కర్రీపప్పు నేను ఒకదాన్ని పార్సల్ కట్టుకొని వచ్చిన ఇంటికి పార్సల్ కట్టుకొని వచ్చిన తర్వాత కొద్దిగా తిన్నా. అట్లా తినబుద్ధి కాలేక పూర్తిగా వెళ్ళిపోయే వరకు షాక్ అయిపోయినా. నేను అసలు నాకు టెన్షన్ వచ్చింది. అసలు ఏదో ఇదేంటిది ఏం లేదు అనేది నాకు బీపీ రేంజ్ అయ్యి ఒక్క నిమిషం ఏం మాట్లాడలే. వాటర్ దాగి కూల్గా ఉన్న జరగ. మరి కాదానుల్లా తినంగానే మధ్యలో గిట్ల పాము కానత్తే ఎంత భయం పుచ్చుకుంటా చెప్పుండ్రి. ఈ అక్క కొంచెం ధైర్యవంతురాలు కాబట్టి తట్టుకున్నది గాని అదే వేరేటోళ్ళు అయితే మాత్రం చక్కెర వచ్చి అక్కడనే పడిపోతురు కావచ్చు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ జౌకి నగర్ లో ఉండే శ్రీశైల అనే ఈ అక్క స్కూల్ నుంచి పిల్లలను తీసుకుని ఇంటికి వస్తుంటే నడిమిట్లా ఆగి బేకరీలో ఎగ్ పఫ్ కర్రీ పఫ్ కొన్నదట. ఇంటికి వచ్చినాక కర్రీ పప్పు తింటుంటే పాము పిల్ల కానొచ్చే వరకు పరేషాన్ అయి మళ్ళా పోయి బేకరీ వాళ్ళని అడిగితే వాళ్ళు ఇదంతా కామనే అన్నట్టు పట్టి లేనట్టే మాట్లాడిర్రట. ఇట్లయితే లాభం లేదని సీదా పోలీస్ స్టేషన్ పోయి ఫిర్యాదు చేసుట్లా ఈ ముచ్చట బయటికి వచ్చింది. ఇక పోలీసులు కేసు రాసుకొని ఫుడ్ సేఫ్టీ అధికారులకు చెప్పిండ్రట. మరిగా ఫుడ్ సేఫ్టీ అధికారులు చెకింగులు చేసి ఇసొంటోళ్ళ మీద ఏమన్నా చర్యలు తీసుకుంటారో ఏం కథనో చూడాలి గాని ఇక ఈ ముచ్చట తెలిసిన వాళ్ళైతే అసలు బయట తిండి తినద్దని అంటున్నారు. కానీ కొంతమంది మాత్రం ఇంట్లో ఫుడ్ తినుడు తక్కువ బయటి ఫుడ్ తినుడు ఎక్కువ అన్నట్టే చేస్తుంటారు. బయట తినే తిండి ఎట్లున్నా లొట్టలేసుకుంటా మరి తినే ఫుడ్ ప్రియులు ఈగలు దోమలే కాదు ఆఖరుకు పాము పిల్లలు కూడా వస్తున్నాయంటే కొంతమంది ఎంత శుభ్రంగా వండుతున్నారు అనేది మీకు ఇప్పటికైనా సౌజు కావాలి. కాబట్టి ఇప్పటికైనా బయటికి పోయినప్పుడు జర చూసుకుంటా తినుండ్రి. ఏమంటున్నావు?